రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారం నిషేధిత ప్లాస్టిక్ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఈ శనివారం ఎలక్ట్రానిక్స్ వేస్ట్ పరికరాల సేకరణ కార్యక్రమం తెనాలి పురపాలక సంఘం చేపట్టింది. ఇందుకు సంబంధించి పట్టణంలో ప్రదర్శన నిర్వహించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి నెల 3వ శనివారం నిషేధిత ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం ఎలక్ట్రానిక్స్ వేస్ట్ పరికరాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా తెనాలి పురపాలక సంఘం ఎలక్ట్రానిక్స్ వేస్ట్ మెటీరియల్ సేకరించేదానికి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. అధికార యంత్రాంగం అంతా కలిసి విద్యార్థులతోనూ స్వచ్ఛంద సంస్థలతో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న విధానాన్ని తెలియజేస్తూ మున్సిపల్ కార్యాలయం నుండి ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రదర్శన మెయిన్ రోడ్డు మీదుగా గాంధీ చౌక్ చేరుకుని అక్కడ మానవహారం చేసిన అనంతరం సబ్ కలెక్టర్ సంజనా సింహ నేతృత్వంలో ప్రతిజ్ఞ చేశారు. తదనంతరం ఎలక్ట్రానిక్స్ వేస్ట్ మెటీరియల్ కలెక్షన్ సెంటర్ అయిన శివాజీ చౌక్ చేరుకుని అక్కడ వ్యర్థాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ప్రతి నెల 3వ శనివారం నిషేధిత ప్లాస్టిక్ ని సేకరించడం జరుగుతుందని ఆమె చెప్పారు. అయితే ఈ నెల 3వ శనివారం ఎలక్ట్రానిక్స్ వేస్ట్ మెటీరియల్ని సేకరించే లక్ష్యంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. ఇళ్లలో ఉన్న పాత టీవీలు, పాత ఫోన్లు, బ్యాటరీలు అవి వాడకపోయినా వాటిని దాచి ఉంచుతామని, తద్వారా వాటి వల్ల పొల్యూషన్ ఉత్పన్నమవుతుందని ఆమె చెప్పారు. అటువంటి వాటిని శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించేందుకు వ్యర్థాన్ని సేకరించడం జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం తమ ఇళ్లలో ఉన్నటువంటి పాతవి, పాడైపోయిన పనికిరాని ఎలక్ట్రానిక్స్ వస్తువులను తీసుకుని వచ్చి పురపాలక సంఘం ఏర్పాటు చేసిన కలెక్షన్ పాయింట్లో ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదే విధంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్లు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా మన యొక్క పెద్దలు కానీ, పిల్లలు కానీ, విద్యావంతులు కానీ ఇక్కడే కాదు రాష్ట్రంలో కూడా, దేశంలో కూడా ఉండి సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చేసి లక్షలతో సంపాదిస్తున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతుందంటే కంప్యూటర్ యుగం వల్ల సాధ్యమవుతుంది. అలాగే మనము ఒక్కరోజు వండుకుంటున్న అన్నాన్ని, ఫుడ్ను ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కూడా చక్కగా వాటిని ఉంచుకొని తినాలంటే ఇంకా ఫ్రిడ్జ్ కావాలి. ఇలా ఫ్రిడ్జ్ కావాలి, టీవీ కావాలి, కంప్యూటర్ కావాలి, సెల్ ఫోన్ కావాలి, అలాగే వాటి ఇంకా బ్యాటరీస్ కావాలి. ఇలా ఎన్నో రకాలుగా వాటిని వాడుకుంటున్నాం. వాటి మీద వేలకు లక్షలు పెట్టేసి అవి వండి వాడుకుంటూ అయితే కొన్ని సంవత్సరాలుగా వ్యక్తి కూడా అది ఇతరులకు వస్తాయి. వాడడానికి అవకాశం లేకుండా వెళ్ళిపోతే వాటన్నింటినీ కూడా ఎందుకు పనికిరావని చెప్పేసి ఒక ఎక్కడో చోట విసిరేస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా లక్షలు చేసేటివన్నీ కూడా దాంట్లో విలువైన పదార్థాలు ఉంటాయి. క్యాడ్మియం ఉంటుంది, గోల్డ్ ఉండొచ్చు, సిల్వర్ ఉండొచ్చు. ఇలా విలువైనటువంటి రసాయనికంతో అడుగునటువంటి అవి ఉంటాయి. కాబట్టి అవి అనారోగ్యానికి ఎంతో హేతుగా ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయాల్సి ప్రభుత్వం వారు ఆదేశించారు. దానికి అనుగుణంగానే మన పట్టణంలో ఈరోజు శివా సర్కిల్ ముందు ఒక కలెక్షన్ పాయింట్ పెట్టాం. ఈ వేస్ట్ కలెక్షన్ పాయింట్. ఈ యొక్క ఈ వేస్ట్ కలెక్షన్ పాయింట్ లో ప్రజలందరూ కూడా మీకు అవసరం లేని ఏ వస్తువు అయినా, అది కంప్యూటర్ అయినా, టీవీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, సెల్ ఫోన్ అయినా, బ్యాటరీలు అయినా, ఇంకా ఎలక్ట్రికల్ సంబంధమైన ఏమైనా కూడా మాకు అందిస్తే వాటిని సైంటిఫిక్ గా మేము డిస్పోజ్ చేసేటువంటి ఆ కరెక్ట్గా చేపట్టాం. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాము. ప్రజలందరూ కూడా గమనించి అవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, అలాగే హాస్పిటల్స్ అయినా, అలాగే హోటల్స్ అయినా, గవర్నమెంట్ ఆఫీసులు అయినా, ఇంకా ఇంట్లో అయినా ఎవరైనా కానీ మీకు అవసరం లేని ఇలాంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు అందించవలసి ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం. మనకి ఎవ్రీ మంత్ 3వ శనివారం మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో
ప్రతి వారం కూడా ఒక స్వచ్ఛత కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. అయితే ఈ మంత్ మనకి ఈ వేస్ట్ అనేది మన టాపిక్ అన్నమాట. ఎలక్ట్రానిక్ వేస్ట్ మనందరికీ తెలుసు, ఇళ్లల్లో మనకి పాత టీవీలు అటకపైన దొరుకుతాయి, లేకపోతే కబోర్డ్లలో పాత ఫోన్లు దొరుకుతూ ఉంటాయి, సెల్ ఫోన్లు దొరుకుతూ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా మనము ఇంట్లో వాడకపోయినా వాటిని జమ చేస్తూ ఉంటామన్నమాట. ఒకసారి ఇల్లు క్లీన్ చేసినప్పుడు తీసి ఎట్లా పడితే వాటిని డిస్పోజ్ చేయడానికి డస్ట్బిన్లో వేసేస్తాము. తర్వాత అది సేఫ్ డిస్పోజల్ మెకానిజం యూజ్ చేయకుండా పర్యావరణానికి హాని కలిగించేటట్టు, పొల్యూషన్ వచ్చేటట్టు దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇప్పుడు మనం ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి దానికి కలెక్షన్ సెంటర్స్, పాయింట్స్ పెట్టి ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి గ్రామ పంచాయతీలోనూ కలెక్ట్ చేసి వాటిని సేఫ్గా డిస్పోజ్ చేయాలి అని చూస్తున్నాము. సో దీనికి ఈ కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా పాత సిపియూస్ని, మానిటర్స్ని, ఇంటర్నెట్ మోడెమ్స్ని, కొన్ని బ్యాటరీస్ని అన్నీ కూడా మనం ఇప్పుడు ఎంసీ తెనాలి గారు చెప్పినట్టు ఆ పాయింట్లో కలెక్షన్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం. శివాజీ చౌక్ నుంచి గాంధీ చౌక్ వారికి భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తాము. మున్సిపాలిటీ తరపు నుంచి మా అధికారులు కానివ్వండి, కమిషనర్ గారు, అలానే సబ్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ప్రజల్లో అవగాహన, మన పరిశుభ్రత కోసం ప్రతి నెలలో 3వ వారం అనేది శనివారం రోజున ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా ఈ చుట్టుపక్కల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంటాయని మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి ఈ వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్ కానివ్వండి, మన ఇంట్లో టీవీలు కానివ్వండి, ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటి ఇతర ఏవైనా ఉన్నా మా మున్సిపల్ సెంటర్ శివాజీ చౌక్లో పెట్టారు కాబట్టి వాళ్ళకి అందించాలని మనం కోరుకుంటున్నాం.